కరకరలాడే చేపల వేపుడు. కావలసినవి: చేపముక్కలు 4, మైదా పావు కప్పు, పసుపు టీ స్పూన్, నిమ్మరసం టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, చిన్న అల్లం ముక్క 1, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి 3, కొత్తిమీర తరుగు, గుప్పెడు, గుడ్లు 4, మిరియాల పొడి పావు టీ స్పూన్, బ్రెడ్ పొడి 2 కప్పులు, ఆవనూనె వేయించడానికి సరిపడా. ఈ వాసన పడనివాళ్లు రోజూ వాడే నూనెనే వాడుకోవచ్చు. తయారీ: చేపముక్కలను శుభ్రంగా కడిగి టిష్యూ పేపర్తో నీళ్లు లేకుండా తుడవాలి. నిమ్మరసం, పసుపు, ఉప్పు పట్టించి మూతపెట్టి అరగంటపాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీలో పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించి 2 గంటలపాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు 2 గుడ్ల సొనలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, మైదా వేసి కలిపి చేప ముక్కలకు బాగా పట్టించాలి. మరో పాత్రలో 2 గుడ్లు కొట్టి, చిటికెడు ఉప్పు వేయాలి. వెడల్పాటి ప్లేటులో బ్రెడ్ పొడి, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి. ముందుగా గుడ్ల మిశ్రమంలో చేప ముక్కలను ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ముక్కల మీద పొడి పరుచుకునేలా స్పూన్తో సర్దాలి. కడాయిలో నూనె పోసి బాగా వేడిచేసి, తగ్గించాలి. తర్వాత మధ్యస్థంగా ఉండే మంట మీద ఒక్కో ముక్కను జాగ్రత్తగా వేయించి తీస్తే కరకరలాడే చేపల వేపుడు సిద్ధం.